అరే మీ అందరిలో కల్లా ఎక్కువ ఫోన్ వాడేది ఎవర్రా? ఫోన్ అదా చిట్టుబాబా నువ్వు ఆధారా? అరే నరి నిస్సంగా వాడతావు, రారా నువ్వు ఇట్రా. ఫోన్ తెచ్చావా? తొందరరా. అరే నువ్వు ఫోన్లో ఏమేమి వాడతావో నాకు అన్నీ చెప్పాలరా. నువ్వు ఇట్రా, ఇట్రా పైకి దారా. అరే నువ్వు ఫోన్లో ఏమేమి వాడతావు? అరే వీడు ఏమేమి వాడతాడో ఈ గ్లాస్ మొత్తం నిండిపోయేదాకా చూద్దాం రా, సరేనా? ఏమేమి వాడతావు చెప్పు. పెద్దగా ఆడతావు, చిన్నగా ఆడతావా? కార్ గేమ్ ఆడతావా? మొత్తం నువ్వే ఆడతావా? కార్ గేమ్. నెక్స్ట్ ఏమేం చూస్తావు? వీడియోస్. నెక్స్ట్ అరే నువ్వేం చూస్తావు చెప్పురా. ఫేస్బుక్ ఉందా? ఇన్స్టాగ్రామ్? ఏముంది? యూట్యూబ్? వెరీ గుడ్. యూట్యూబ్లో ఏం చూస్తావు? మా బైక్లో చెప్పు. వెరీ గుడ్. ఇంకేమున్నాయి? అంతేనా? మూడేనా? ఓకే. నీ దోస్తుగాడు ఎవరు ఇక్కడ? ఆడా ఇట్రా కలజోడక్కేదా. శ్రీవల్లి అరే నువ్వు ఇంతేనా చూసేది? ఇంతేగా? వెరీ గుడ్. శ్రీవల్లి ఎక్కదా? దా వెల్. అరే వీడు కొద్దిగా నింపాడు రా. శ్రీవల్లకి ఏం చేస్తా చూద్దాం. నీ పేరేంటి చెప్పు. అన్న అంటే అనుకున్నానులే నేను. ఆగు చూద్దాం. నీ పేరు నా జేబులో ఉంది. అమూల్య. అమూల్య, వాట్ యు ఆర్ సెయింగ్? నీకేమి ఇష్టం బాగా ఫోన్లో? మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ప్రతి పాపము నుండి క్షమించిన దొంగ దుర్నీతి నుండి మన పవిత్రులుగా చెప్పు చేయును. చెప్పు. యూట్యూబ్. యూట్యూబ్ నువ్వు కూడా యూట్యూబ్. వెరీ గుడ్. గేమ్స్. ఒప్పు. ఇన్స్టా ఉందా? రీల్స్? యూట్యూబ్ ఛానల్ ఉందా? వెరీ గుడ్. స్నాప్? అది సంగతి. అదిగో. నీతో పాటు మీ ఇంట్లో ఎంతమందికి ఉంది యూట్యూబ్ అకౌంట్? నీకు ఒక్కదానికి ఉందా? నీతో పాటు ఇంకెవరు చూస్తారు ఫ్రెండ్స్లో స్నాప్ ఇక్కడ? శ్రీవల్లక్క. ఇంకా చెప్పు, పర్లేదులే చెప్పు. సోఫియా. ఇంకా పెద్ద చెప్పులే, ఏమనుకోరు. అమ్మాయి బయటికి వెళ్ళినా కొట్టబాకండి ఎవరు. చెప్పు. నెక్స్ట్. నీకు తెలిసి ఎవరు లేరా? వాళ్ళిద్దరే తెలుసా నీకు? ఓకే సూపర్. ఓకే నేను ఇంకొకటి అడుగుతాను, ఏమనుకోబాకు. ఫేస్బుక్ లేదా నీకు? నిజంగా? అవుట్డేటెడా? అప్డేటెడ్ ఏంటి? ఇన్స్టా ఇస్ అప్డేటెడా? ఓకే. యూట్యూబ్, మీషో ఉందా? అది చెప్పు. అదిగో మీషో పెద్దది. తర్వాత కొంచెం ఇంకొద్దిగా మంచిగా డ్రెస్ కావాలంటే మింత్రా ఉందా? అది చెప్పు. అదిగో మింత్రా. ఇంకా ఫ్లిప్కార్ట్. అమెజాన్. కొంచెం కొంచెం చూస్తావు. అది వెరీ గుడ్. ఇంకా అంతేనా? ఇంకేం ప్రెసెంట్ ట్రెండ్ ఏమి నడుస్తుంది చెప్పరేంట్రా? ట్రెండ్ ఏంటి? చాట్ జీపీటీ. అమ్మో. ఇక ప్రో జెమిని. ఇంకా వాట్సాప్ గ్రో. ఇంకా అందుకే సంవత్సరం గ్రో పాట రాసింది. గ్రో 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 నాట్ జీపీటీ, క్రైస్ట్ ద లార్డ్. నెక్స్ట్. ఇంకా వాట్సాప్ అయిపోయింది. ఇంకా వేరే చెప్పండి అన్నా. నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్. జియో హాట్స్టార్.
ఆ, ఆ, షేర్ సాక్స్, ఇంకా ఆ, ఇంకా హాయ్ పిల్లలు. ఓకే, చాలా సంతోషం. మన దగ్గర ఉన్న యాప్స్ అన్ని ప్రస్తుతం పేర్లు పలకడానికి చాలా తెల్లగా ఉన్నాయి కదా, చాలా తెల్లగా ఉన్నాయి. ఎంతమంది కనబడుతున్నాయి? తెల్లగా కనబడుతుందా అందరికీ? చూడటానికి బాగానే ఉన్నాయి కదా, తాగొచ్చు కదా, అంత బాగానే ఉంటుంది పిల్లలు, ఏం పర్లేదు, చూడటానికి అంత బాగానే ఉంటుంది పిల్లలు. కానీ ఏమైద్దో తెలుసా పిల్లలు, ఎప్పుడైతే మనం ఆ యాప్స్ జోలికి వెళ్తామో ఆ యాప్స్లో తెలియకుండానే సాతాను నల్లటి పొద్దునేం చెప్పుకున్నాం మనం, ఏం విత్తనాలు చెప్పాం మనం? నల్లటి విత్తనాలు దేనికి గుర్తు? గట్టిగా చెప్పాలి, పాపానికి గుర్తు. పిల్లలు వాటర్ పోసినప్పుడు చాలా బాగుంది, వాటర్ పోసినప్పుడు సూపర్గా ఉంది. కానీ తెలియకుండా ఆ ఫోన్లో ఉన్న యాప్స్లో నుండి ఈ నల్లటి జీవితం బయటకు వచ్చేస్తుంది పిల్లలు. దీని పేరే పాపం. చెప్పండి, ఏం పేరు దీని పేరు? పాపం. పాపం వల్ల వచ్చు జీతం, మళ్ళీ చెప్పాలి, పాపం వల్ల వచ్చు జీతం, మళ్ళీ మళ్ళీ చెప్పండి, మరణం. మళ్ళీ చెప్పు, పాపం వల్ల వచ్చు జీతం. ఇంకొంచెం గట్టి చెప్పు, ఇంకా గట్టి చెప్పాలి, ఇంకా గట్టి చెప్పాలి. ఫేస్బుక్ పాపమా కాదా? ఇన్స్టాగ్రామ్ రీల్స్, చెడ్డ బొమ్మలు, దొంగ మాటలు, అబద్ధాలు, పక్కింట్లో దొంగతనం చేసుకురావటం, రైలు ఎక్కి బొగ్గు తేవటం, రైలు బండిలో కూర్చోవటం, స్కూల్కి వెళ్ళకపోవటం, అమ్మా నాన్న మాట వినకపోవటం, పాస్టర్ గారి మాట వినకపోవటం. అరే బాబు, నీ బతుకు మొత్తాన్ని నాశనం చేసేది ఏంటో తెలుసా? నలుపు, నల్లుడు. పొద్దున పుచ్చకాయ తినాలంటే ఏం తీసి తినాలని చెప్పాను? విత్తనాలు తీయాలి పిల్లలు. ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో పిల్లలు, దేవుడు మనకంటే చాలా గొప్పవాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమిస్తాడు. ఒకసారి 1 యోహాను 1:9 చదవండి ఎవరైనా పెద్దగా. 1 యోహాను 1:9 బిగ్గరగా చదవండి. 1 2 3 చదువు, పైకిలే. అరే అక్క చదువుతుంది, వినండిరా. మన పాపములను, మన పాపాలు వేరే వాళ్ళు ఒప్పుకోవాలా, మనమే ఒప్పుకోవాలా? మనము చెప్పు, మన పాపాలని మనం ఒప్పుకొని ఎడలా ఆయనంటే యేసయ్యా, నమ్మదగినోడు యేసయ్యా, నీతిమంతుడు యేసయ్యా, గనుక మన పాపములన్నిటినీ క్షమించేది ఎవరు? గట్టి చెప్పవా, ఎవర్రా క్షమించేది? నీతిమంతుడు ఎవర్రా? పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ఎవర్రా? అరే ఈ VBS నుంచి ఇంటికి వెళ్ళిపోయినాక దొంగతనాలు చేయమని చెప్పేది ఎవర్రా? మంచిగా ఉండమని చెప్పేది ఎవర్రా? సండే స్కూల్కి రమ్మని చెప్పేది ఎవర్రా? ఎర్రటి రక్తముతో కడిగేది ఎవర్రా? మన జీవితాల్ని బాగు చేసేది ఎవర్రా? కాబట్టి పిల్లలు, యేసు రక్తము, చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఎలా చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. పిల్లలు, హూ ఇస్ జీసస్ క్రైస్ట్? నెంబర్ 1 నీతిమంతుడు. చెప్పండి, గడి చెప్పు, నీతిమంతుడు, గొప్ప దేవుడు, అందరికీ దేవుడు,
అందరినీ కాపాడుతాడు. అరే అక్క మళ్ళీ గట్టిగా చదువక్క. మన పాపములను అక్క మనం ఒప్పుకోవాలి, మీ పక్కమ్మాయి ఒప్పుకోవాలా? పక్కమ్మాయి పాపాలు నువ్వు, నీ పాపాలు పక్కమ్మాయి ఒప్పుకుంటే సరిపోద్దా? కాదు కదా. ఎవరి పాపాలు వాళ్ళే ఒప్పుకోవాలి, ఎవరి రక్షణ వాళ్ళే పొందాలి, ఎవరి బాప్తీసం వాళ్ళే తీసుకోవాలి. హలో పిల్లలు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ దెబ్బలు వాళ్ళే తినాలి. చదువక్క నెక్స్ట్. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు పిల్లలు? పవిత్రులుగా చేస్తారు. ఇందాక మన హార్ట్ ఎలా ఉంది? బ్లాక్ గా ఉంది. ఇప్పుడు మన హార్ట్ ఏమైంది? రెడ్ గా మారింది. హూ ఇస్ ద రెడ్? జీసస్ క్రైస్ట్. ఎవరు మన కొరకు రక్తం గార్చారు? ఎవరు మన కొరకు కిరీటం పెట్టించుకున్నారు? ముళ్ళ కిరీటం. ఎవరు మన కొరకు సిలువ వేయించుకున్నారు? ఎవరు మన కొరకు ఉమ్మి వేయించుకున్నాడు? ఎవరు మన కొరకు కొరడాలతో కొట్టించుకున్నాడు? ఎవరు మన కొరకు పిడిగుద్దులు గుద్దించుకున్నారు? ఎవరి తప్పుల కోసం? నా తప్పులు. నావి చెప్పు. నావి. నేనే నల్లటి హృదయం. యేసయ్య ఒక్కడే ఎర్రటి హృదయం. యేసయ్య, థ్యాంక్ యూ నాన్న, కూర్చోరు. యేసయ్య పుచ్చకాయ కావాలి, ఇత్తనాలు కావాలా వద్దా? ఇత్తనాలు కావాలా వద్దా? నల్లటిది కావాలా వద్దా? రేపు కావాలా? ఫేస్బుక్ కావాలా? రీల్స్ కావాలా? పిచ్చి బొమ్మలు కావాలా? చాయ్ షాట్స్ కావాలా? స్నాప్చాట్ కావాలా? దొంగ మాటలు కావాలా? చెప్పండి రా గట్టిగా, కావాలా? గట్టి చెప్ప. VBS అయిపోయినాక ఇంటికి వెళ్తా దొంగతనాలు చేసుకెళ్తాను చేయొత్తండి. అరే ఇప్పుడు దాకా ఏమి విన్నావురా? సరే, మీరు ఎవ్వరు చేయొద్దు నాన్న. మీకు నల్లటి హృదయం, ఓకేనా?